కరువు సీమలో వెలుగులు నింపిన చరిత్ర రూరల్ డెవలప్మెంట్ ట్రస్టుది. దశాబ్దాలుగా అనంతపురం జిల్లాలోని లక్షలాది మంది జీవితాల్లో వెలుగులు నింపింది. అటువంటి ట్రస్ట్ మనుగడపై నీలనీడలు అలుముకున్నాయి. ఎఫ్సీఆర్ఏ అనుమతులు లభించక విదేశీ నిధులు నిలిచిపోయాయి. ఆ సంస్థ సేవలు నిలిచిపోయే ప్రమాదం ఏర్పడింది. ఇటువంటి తరుణంలో మంత్రి లోకేష్ చొరవ తీసుకున్నారు. ఆయన చొరవతో రూరల్ డెవలప్మెంట్ ట్రస్టుకు కొత్త ఆశలు చిగురించాయి. లోకేష్ ప్రయత్నం ఫలించింది. రూరల్ డెవలప్మెంట్ ట్రస్ట్ నిలబడగలిగింది. కరువు సీమలో ఆర్టీడీ అంటే కేవలం ఒక సంస్థ మాత్రమే కాదు, పేదల బతుకుల ఆశాకిరణం. అనంతపురం జిల్లాతో పాటు రాయలసీమ వ్యాప్తంగా అట్టడుగు వర్గాల అభ్యున్నతికి, కరువు కోరల్లో చిక్కుకున్న రైతుల సాధికారతకు చాలా కృషి చేసింది. దశాబ్దాల కిందట చిన్న ఆశయంతో మొదలైన ఈ సంస్థ నేడు లక్షల మంది జీవితాల్లో వెలుగులు నింపుతూ దేశంలోని అత్యంత ప్రభావవంతమైన స్వచ్ఛంద సంస్థగా ఎదిగింది. వైద్యం, విద్య, మహిళా సాధికారత, వికలాంగుల సంక్షేమం వంటి రంగాల్లో రూరల్ డెవలప్మెంట్ ట్రస్ట్ చేస్తున్న సేవలు అసాధారణం. అయితే ఇటీవల రూరల్ డెవలప్మెంట్ ట్రస్టుకు విదేశీ నిధులు నిలిచిపోయాయి. ఎఫ్సీఆర్ఏ అనుమతులు రద్దు రూపంలో ఎదురుదెబ్బ తగిలింది. దీంతో సేవా కార్యక్రమాలు నిలిచిపోయే పరిస్థితి ఎదురైంది. ఈ పరిణామంతో రాయలసీమలోని వేలాది పేద కుటుంబాల్లో ఆందోళన నెలకొంది. ఈ పరిస్థితుల్లో రూరల్ డెవలప్మెంట్ ట్రస్టు ప్రతినిధులు రాష్ట్ర ప్రభుత్వ పెద్దలను ఆశ్రయించారు. సీఎం చంద్రబాబుతో పాటు మంత్రి లోకేష్ తక్షణం స్పందించారు. ట్రస్టు పారదర్శకమైన సేవలను పరిగణలోకి తీసుకుని కేంద్రం దృష్టికి తీసుకువెళ్లారు. దీంతో కేంద్ర ప్రభుత్వం ఎఫ్సీఆర్ఏ రిజిస్ట్రేషన్ను పునరుద్ధరించింది. దీంతో రూరల్ డెవలప్మెంట్ ట్రస్టు మళ్లీ నిధులను సేకరించి సేవా కార్యక్రమాలకు ఆటంకం లేకుండా కొనసాగించే అవకాశం దక్కింది.